పడుతుందండి అలాగే తీయడానికి? ఎంతసేపు పడుతుంది? అరగంట పడుతుందండి. అరగంట. అక్కడ ఉండి వేయాలండి అలాగా కొంచెం కొంచెం. ఆల్రెడీ ముందు మంట పెడతారు కింద, అక్కడి నుంచి వేస్తారా? ఎంత పడుతుందన్న కేజీలు అయితే? ఎండిపోయిన చెరుకు తుక్కే బాగా ఫైర్ అవుతుంది ఇది. ఇది ఎండబెట్టాలి, ఇది అదే ఆడి అదే ఎండబెట్టుకోవాలి. ఎన్ని కేజీలు వస్తుందండి ఇలాగా ఇందులోనే? 200 వస్తుంది. 200 కేజీలు వస్తుందా? మీరు షాపులకి వేస్తారా అలా తయారు చేసి? టన్నులు లెక్క అమ్ముతారా? వాళ్ళే ఎంతగా అమ్ముతారు? వాళ్ళు 2 రూపాయలు వేసుకుని అమ్ముకుంటారు. మరి ఛార్జీలు అవి 2 రూపాయలు 3 రూపాయలు వేసుకుని అమ్ముకుంటారు. ఖర్చులు ఎక్కువ అయిపోవాలా? నలుగురు 2 కార్లు ఇలా కత్తిరించడానికి ఇలా వేసి పెడతాం సహజమే. కానీ అప్పుడు 120 కేజీలు బెల్లం వచ్చిందంటే పెద్ద రికార్డుగా చెప్పుకునేవారు. ఇప్పుడు 200-250 కేజీలు బెల్లం దింపాలంటే మనం దింపలేము, ఖాళీ తప్ప. ఆ నలుగురు అయితే దింపలేరు అదంటారా? అదన్నమాట ఆచారం. అంటే అప్పుడు బుట్ట 33 కేజీలు పట్టు, 30 కేజీలు పట్టు ఏమండి, 3 కేజీలు చెత్తామని బుట్టని పోయింది ఏంటండి. అలాగా 4 బుట్టలు వచ్చిందనుకో 4 3 12, 120 కేజీలు బెల్లం వచ్చిందంటే అమ్మ రైతు 120 కేజీలు పండించేయడం బెల్లం పాకం వచ్చి అనేవారు. ఇప్పుడు 120 కేజీలు ఆవిడ లెక్క చేస్తలేదు. 200 కేజీ 300 కేజీని అవి తినగా తిడతలేదు, పని అవుతులేదు. మరి దింపాలంటే కష్టమే కదండి. అందుకే ట్రాలీలు. బెల్లం అయిపోద్ది. ఏంటన్నా కలుపుతున్నారు అది? వైట్ రావడానిక ఎంత టైం పడుతుంది అన్న అది గట్టిపడడానికి? పావు గంటలు అయిపోద్దా?
మోటార్ కూడా పెట్టారా టీవీఎస్ మోటార్ స్టీమ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు చక్కగా. ఇది స్టీమ్ ఆ వేడి ఉంది కదా, ఆ వేడి నుంచి స్టీమ్ పెట్టి స్టీమ్ నుంచి కూడా రన్ చేయొచ్చు ఫ్రీగా. అదే టెక్నిక్ అది తెలుసుకున్నాను. ఇప్పుడు వేడి సెగ ఉంది కదా, దాని నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రెషరే కదా అది, వాటర్ హీట్ ఎక్కుతూ ఉంటాయి కింద ఇంకోటి పెడితే స్టీమ్ ఎత్తేస్తూ ఉంటుంది. కంపెనీలు అట్లా చేస్తున్నాయి. తమ్ముడు ఎంత పావు కేజీలా అర కేజీలా అవి అచ్చులు పావు కేజీ అవి పావు కేజీ అవి కేజీలా కేజీలో. Please do subscribe my channel.